సిఎస్ఆర్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్తపేటలో పుంగనూరు గోపూజ నిర్వహించారు. అనంతరం హయత్ నగర్ రంగనాయకుల గుట్ట కాలనీలో సుధీర్ ఫౌండేషన్ అనాథ శరణాలయంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు హరిత, ఉపాధ్యక్షులు నాగమణి, అరవింద్, నవీన్, శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గోవధను వ్యతిరేకించి గోమాతను రక్షించాలని, అలాగే అనాథలను, అనాథ శరణాలయాలను ఆదరించాలని వారు కోరారు. ఎందుకంటే గోమాత కనుక అందులో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవత, అందులో మీరు స్త్రీలు ఆ గోమాతను పూజించడం అనేది చాలా విశేషం. అందువరకు మనకి ఎలా అంటే దానికి నిదర్శనం కూడా ఏంటి అంటే గోవుకు భాషన్నప్పుడు చెప్తాను. ఈ వీణా సరస్వతి అంచెలంచెలుగా అభివృద్ధి అవుతున్నది. ఇంతకుముందే వాట్సాప్ చూస్తే మన అలా శంకర్ స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజఘాతు భేషజం స్వః రజనో దేవ సోమః ప్రత్యక్ష దీపారాధనం సందర్శయామి నూతన వస్త్రం సమర్పయామి. ఈ పక్క పెట్టండి. జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. దానం చేయాలన్నా, గోవును ఏది చేయాలన్నా ఒక మంత్రం ఉంటుంది. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏష అధః శాంతిం ప్రయచ్చని. ఎందుకంటే గోమాత కనుక అందులో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవత, అందులో మీరు స్త్రీలు ఆ గోమాతను పూజించడం అనేది చాలా విశేషం. అందువరకు మనకి ఎలా అంటే దానికి నిదర్శనం కూడా ఏంటి అంటే గోవుకు భాషన్నప్పుడు చెప్తాను. ఈ వీణా సరస్వతి అంచెలంచెలుగా అభివృద్ధి అవుతున్నది. ఇంతకుముందే వాట్సాప్ చూస్తే మన వెళ్ళినాయి. ఆ రోజు గవర్నర్ గారు ఇస్తున్నప్పుడు వీళ్ళందరూ నాకు దాయకున్నారు. వీటన్నిటికంటే మించినటువంటిది, నా జన్మలో మించినటువంటిది ఒక మంచి అచీవ్మెంట్ ఏంటంటే 7 జన్మల పరిధి 7 జన్మలలో చేసుకుంటే పుణ్యపరిధి ఏంటంటే ఒక వరల్డ్ వైడ్ ఒక పీఠానికి ఆస్థాన సిద్ధాంతం ఉంటుంది. జ్యోతిష్యపరంగా గణపతి మైసూరు దత్తపీఠ పండితులు ఆస్థాన జ్యోతిష్ సిద్ధాంతం అంటే అంతకు మించినటువంటి ఒక అచీవ్మెంట్ మనకు లేదు. 100 కోట్లలో కూడా అది రాదు కావచ్చు, కానీ నాకు అంతకంటే మించినటువంటి ఒక గౌరవప్రదం అనేది నాకు వారు కల్పించారు. దానికి ఎప్పుడు మీ అందరి ద్వారా ఆ స్వామీజీ ఒక దత్తుడు అంటే యుద్ధం మీద మనం ముందే పెట్టి, అందుకు దత్తుడు అని పేరు నేను ప్రకటించలేదు కాబట్టి అందుకొరకు వెళ్ళిపోయినట్టున్నది, ప్రకటించలేదు. అందుకొరకు ఏంటంటే మళ్ళీ ఆ యొక్క మా స్వామీజీ వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనందరికీ ఉండాలి. మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా నకర్మణాన్ని మంత్రం చెప్పే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఆ స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి విశేషంగా జరగాలి. అలానే ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరూ బాగుండాలి. మనం కోరుకునేది అందరూ బాగుండాలి, అందుతో పాటు మనం బాగుండాలి. రాబోయే రోజుల్లో ఇంతింతే వట్టుడింతే అనేటువంటి ఒక విధిగా మళ్ళీ ఇది ప్లవనామ సంవత్సరం పాల్గొన మాసం వరకు ఈ గోశాలలో ఉన్నటువంటిది ఇప్పుడు 3 ఉన్నట్టున్నాయి. కనుక 30-40 అయినా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 30-40 అయితే చాలా మరి, ఎందుకంటే మన 300 అంటే మాట కానీ మళ్ళీ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరినీ వెళ్ళగొడుతున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం వెళ్ళగొడతాం, వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. 30-40 అంటే మనం మేనేజ్ చేస్తాం, ఇబ్బంది కాదు. కాబట్టి ఏంటంటే అలాంటివి కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నా పేరు లైన్ డాక్టర్ వీణా సరస్వతి. నేను కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఎన్జిఓ రన్ చేస్తున్నాను. అదే క్రమప్రతిక్రమంలో నాది సర్వదళ గోరక్ష మంచికి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. గోమాత అంటే ప్రతి ఒక్క మన ప్రజలందరికీ తెలియంది కాదు. సర్వదేవతలు కొలువైన గోమాతకి ఎంత చేసినా తక్కువే. మనకి మనిషి జన్మ భగవంతుడు ఇచ్చిందంటే కనీసం మనం మనస్ఫూర్తిగా ఒక 2 నిమిషాలు ధ్యానంతో ఉండి ఆ గోమాతని సేవించిన మనకు ఇంకా వేరే ఎన్ని గుడులు తిరగకపోయినా అవసరం లేదు. బికాస్ మీ అందరికి తెలిసింది, అన్ని గోమాతలలో ఉన్న దేవుళ్ళందరూ ఒక్క దగ్గరే ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి అదృష్టము. ఆ గోమాతని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా గోమాతని కాపాడండి. మీ కళ్ళ ముందు కబేలరాల్లో ఎవరు తీసుకెళ్తున్నా ప్లీజ్ గోమాత రక్షించే వాళ్ళకి మీరు చెప్పండి. సో దట్ రక్షించబడిన వాళ్ళు కూడా ఎంతో పుణ్యం వస్తుంది. గోమాతను రక్షించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఇట్లాంటి కాలంలో. ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని రక్షిస్తూ ఆ గోమాతని బ్లెస్సింగ్స్ తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోమాత. గురువు గారికి పాదాభివందనాలు. అందరికీ కూడా నమస్కారం.
ఈరోజు చాలా విశిష్టమైనటువంటి సంకట చవితి రోజు మాకు ఈ యొక్క మా ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫౌండేషన్ యొక్క ప్రథమ వార్షికోత్సవం రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక సంవత్సరం నుండి మేము చిన్న చిన్న కార్యక్రమాలు పెద్ద ఎత్తున కాకుండా మనకున్నంతలో మనం ఇతరులకు సహాయపడాలనేటువంటి నేను ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఇన్స్పిరేషన్తో ఇది పెట్టుకొని చిన్నగా మనం ఎవరికైనా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. ఈ సందర్భంలో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా గోమాత పూజ చేయాలని చెప్పేసి గురువు గారిని అడగగానే వారు చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. నిజంగా మేము చాలా ధన్యులం సార్. ఈరోజు మీరు వచ్చి ఇక్కడ గురువుగారు మీరు వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించడం, మా సంస్థను ఇంకా ముందుగా విజయపదంలోకి వెళ్ళే విధంగా మీరు ఆశీర్వదించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. జై గోమాత. నమస్కారం. ఈరోజు సిఎస్ఆర్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా గోపూజ నిర్వహించుకొని అదేవిధంగా ఇక్కడ సుధీర్ ఫౌండేషన్ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి బాలులకు మేము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 1 ఇయర్ నుండి జూన్ 2020లో స్టార్ట్ చేసాము ఫౌండేషన్ని. ఈ 1 ఇయర్ నుండి పలు సేవా కార్యక్రమాల్లో మేము మా వంతుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఒక సంకల్పంతో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని భగవంతుడి ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము.